నాట్ ర్యాపిడ్ ఫైర్ విత్ పర్సన్ చెప్పు. అయినా నీకు ఆల్రెడీ రెండు కదా. పర్సనల్ క్వశ్చన్స్ ఎవరు రాయమన్నారు? చెక్ చేస్తాను నీకు వెళ్ళు. తన బిఎఫ్ 2 కాదు తో నీ పర్సనల్ ఫ్యాంటసీలు అన్ని రాసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ప్రమోషన్ అని పిలిచి అడ్డమైన క్వశ్చన్లు అడుగుతారా? మా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు సేమ్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. ఇప్పుడు ఆ గ్రూప్లో నేను ఏం చాట్ చేయాలి? ఫస్ట్ గ్రూప్ ఎగ్జిట్ అయిపోవాలి. ఎవరు రాసిరండి? ఇంటి ఎవరు రాస్తాడు? పర్సనల్ చాట్లో పెట్టాల్సిన కొన్ని పిక్స్ ఫ్యామిలీ గ్రూప్లో పెట్టి డెలీట్ ఫర్ ఎవ్రీవన్ కొట్టపోయి డెలీట్ ఫర్ మీ కొట్టినా ఏం చేయాలి అని అడుగుతున్నారు. అసలు ఊర్లోంచి ఎగ్జిట్ అయిపోవాలి, గ్రూప్ నుంచి కాదు. ఊరు కాదు, అర్థం ఎగ్జిట్. నాకు పెళ్ళయి 1 month అయింది. నా వైఫ్ నన్ను నా పాస్ట్ లవ్ గురించి అడుగుతుంది. ఏం చెప్పాలి? చెప్పేయాలి. చెప్పే బ్రో. కాకపోతే అది ఇంకా ఉందా లేదా అన్నది $1 million క్వశ్చన్. అది చెక్ చేస్తాను నీకు వెళ్ళు. బిఎఫ్తో గొడవ పడినప్పుడు నాతో ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడింది, వాళ్ళిద్దరికి ప్యాచప్ అవ్వగానే గోస్ట్ చేసేసింది. ఏంటని ఆదుకోవడం, అవసరం ఉన్నప్పుడు షోల్డర్ ఇవ్వడం అంటున్నారు దాన్ని ఈ మధ్యన క్లాస్గా. మామూలుగా అయితే ఆదుకోవడం అన్నమాట. బాధకున్నారు కదా. ఒకడు ఊరికే నా వెంట పడుతుంటే నేను లెస్బియన్. ఓకే ప్లీజ్ మైండ్ మై లాంగ్వేజ్. ఒకడు ఊరికే నా వెంట పడుతుంటే నేను లెస్బియన్ అని చెప్పి తప్పించుకున్నా. అది విని నా రూమ్మేట్ ఒక అమ్మాయి నన్ను తగులుకుంది. మీకు తెలుసు కదా నేనేం చెయ్యాలి. ఏం చేయాలి? ఫైనల్గా ఒకరోజు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కలిపేయాలి. ఎవరికైతే అమ్మాయిలంటే ఇష్టం అదే. ఇట్స్ పర్సనల్ అండ్ యువర్ చాయిస్. మరి వెళ్ళిపోదాం. ఇంకో క్వశ్చన్ ఉంది నాకు. ఎందుకు రెపరెపలాడిపోతున్నా? అన్ని క్వశ్చన్లు ఉంటే ఎక్కడన్నా రాసుకుని చదువుకో రాత్రిపూట నిద్ర పట్టకపోతే. కొన్ని నేను ఉంగుంటా మామూలుగా అంటే బాగుంటే ఎక్కేద్దామని. వాచ్ తెలుసు కదా, ఓన్లీ ఇన్ థియేటర్స్ on October 17th. Avoid this guy at the theaters. If you see him, ignore him. No, I'm not coming with you guys. Okay, with me. Okay, done.